Hello guys, welcome back to my channel. సో ఈరోజు 31 డిసెంబర్ సందర్భంగా నేను ఇఫా చికెన్ చేద్దాం అనుకుంటున్నా. ఫుల్ వైరల్ అవుతుండే కదా, సో అట్లా అనమాట. చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అది ఇట్లా టర్న్ అవుట్ అవుతుంది, మా ఇంట్లో నచ్చుతుందా లేదా, ఐ డోంట్ నో. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఐఎమ్ జస్ట్ హియర్ టు ట్రై ఇట్. ఓకే, సో యా, అంతా చూపిస్తా. మీరు చేసుకొని చూడండి. ఒకవేళ మీకు నచ్చితే ఇట్స్ ఫైన్, అదర్వైజ్ ఆల్సో ఇట్స్ ఫైన్. బికాస్ చికెన్ అనేది అంటే నాన్ వెజ్, నో వేస్టేజ్. స్లేగో బ్లింకిటోడు స్లేగల్ అనుకుంటేనే వాడు టీవీలోకి ఎక్కేసినాడు. బాగుంది బ్రో నీదే. నా అద్దాలు కొత్తయి, న్యూ ఇయర్, న్యూ స్పెక్స్, న్యూ సైట్, new perspective of seeing things. Sorry, new perspective of seeing things. Okay, సో ఇట్లా అనమాట. సెటప్ చేసిన, చూద్దాం ఎట్లా టర్న్ అవుట్ అవుతుందో. ఓకే ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ నీడ్ చికెన్. నేను ఇది బ్రెస్ట్ పీసెస్ తెప్పించిన, సో ఇట్లా అనమాట. అండ్ వచ్చేసి సాల్ట్ కావాలి. సాల్టే పెట్టుకోలేదు నేను, షిట్. సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్వియస్ గా ఇఫా చికెన్ అంటే చికెన్ కావాలి. గరం మసాలా, కారం పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అండ్ ఇది ధనియాల పొడి, ఇది పెరుగు. ఇవంతా మ్యారినేట్ చేసి పెట్టిన తర్వాత ఇది చీజ్ అవసరం పడుతుంది, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, ఇదేంటి ఆరిగాను, ఇవన్నీ అవసరం అవుతుంది. సాల్ట్ ఒకటి పెట్టుకోలే, అది ఒకటి పెట్టుకుందాం. అండ్ మేము ఓన్లీ ఏమంటారు, స్టీల్ బాటిల్స్ ఒకటే యూజ్ చేస్తాం. అండ్ ఇది ఒకటి ఉంది, ఇది ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, ఇట్లా ఫ్లైస్ అవంతా ఇది అవ్వకుండా పెట్టుకోవడానికి. దీన్ని అమెజాన్ లో తీసుకున్నాం. ఒకవేళ లింక్ కావాలంటే కమెంట్ చేయండి, నేను పెడతా. బాగుంటుంది. నాకు ముట్టబుద్దే కాదు కానీ ఏదో చేద్దామని చేస్తున్నా. సో యా, అండ్ మీ ప్లాన్స్ ఏమున్నాయి? నేనైతే ఏం చేస్తా తెలుసా, ఈ చికెన్ చేసుకుంటా. మేము తొందరనే తినేస్తాం కాబట్టి రప తినేస్తాం. తిన్న తర్వాత అది పెట్టుకుంటా, ఏ జవానీ హై దివానీ పెట్టుకుంటా, క్రేజీ మూవీ. అది చూసేసి 12 వరకు, అండ్ దెన్ ఐ విల్ గో టు స్లీప్. నా దాంట్లో ఆల్మోస్ట్ అందరు మా ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. సో మీ అందరికీ అంటే నన్ను చూసినప్పుడు, అంటే నా మాటలు విన్నప్పుడు మీకు ఏది నేను మంచిగా చేస్తే యూట్యూబ్లో బాగుంటుంది అని అనిపించింటే, ఆ టాపిక్స్ కానీ ఆ కాంటెంట్ రిలేటెడ్ ఏదైనా ఉంటే ఇది చెయ్యి అని చెప్పేసి సజెస్ట్ చేయడానికి కామెంట్ చేయండి. మనోళ్ళే అంతా తెలుసు, చెప్పేసేయండి. ఓకేనా, చేద్దాం, మంచిగా చేద్దాం. నెక్స్ట్ ఇయర్ రేపటి నుంచి ఫుల్ చేద్దాం. అండ్ సో ఇప్పుడు మనం ఈ చికెన్ని తీసుకొని ఇట్లా స్ట్రిప్స్ లాగా చేసుకుందాం అనుకుంటున్నా. ఇట్లా కేఎఫ్సి స్ట్రిప్స్ ఉంటాయి కదా, అట్లా చేసుకుందామని అనుకుంటున్నా. ఓకే, ఇంత ఇంత కట్ చేసిన జాలు, ఇది వద్దు, ఇంకా ఇది జాలు. ఏమైనా గబ్బులు వేస్తే కూడా వేరేది చూసుకోవడానికి అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గిన్నె తెచ్చుకుంటా. ఫస్ట్ ఇట్లా జస్ట్ ప్యాడ్ డ్రై చేసుకుందాం. నాకు కూడా తెలియదు ఎందుకు చేస్తారు, నేను ఆ వీడియోలో, నాకు కూడా తెలియదు, కాకపోతే నేను ఆ వీడియోలో చూసినందుకు చేస్తున్నా అంతే. ఇప్పుడు ఏమేమి వేయాలి అంటే చూపిస్తా. దాన్ని ఇందులో ఫస్ట్ పెరుగు వేసుకుందాం, కలుపుకోవడానికి ఈజీ ఉంటుంది. కొద్దిగా చిటికెట్ పసుపు, కొంచెం కొంచెం కాదు మస్తు కారం. అండ్ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి. ఓ ముందే చెప్తున్నా, నాకు అస్సలు తెలియదు, నేను ర్యాండమ్గా వేస్తున్నా, ఎందుకంటే మేమే కదా తినేది. సో అట్లా అనమాట. ఉప్పు అయితే నేను తక్కువ వేస్తాను, ఒకవేళ కావాలంటే మా మమ్మీకి చూపించేసి మళ్ళీ వేసుకుంటా, కానీ ఎక్కువ వేసుకోను ఒకటేసారి, ఇంత చాలు. ఓకే, నెక్స్ట్ ఉప్పు అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది అమ్మో మెయిన్ మ్యాండేటరీ. నాకు ఇది కలుపుతుంటే అనిపించింది, ఇప్పుడు బిర్యానీ చేసినప్పుడు ఈ చికెన్ ఇట్లా మ్యారినేట్ చేస్తారు కదా, ఫస్ట్ దీన్ని మొత్తం ఉడకబెట్టి తర్వాత అన్నం వేసి
అన్నం వేసి వండుకునే బ్యాచా లేదంటే అన్నం రాగా చికెన్ రాగా డైరెక్ట్ దమ్ పెట్టే బ్యాచా? కమెంట్ డౌన్ చూద్దాం. అసలు ఎవరు కరెక్ట్ చేస్తారో నేను చెప్తా. ఎందుకంటే మాకు తెలుసు మేము కత్తి లాంటి బిర్యానీ వండుతాం. బోనాలకు వస్తే వెంటలు ఎక్కిస్తాం తెలుసా. సో ఇంకొకటి, ఈ కలర్స్ ఇవన్నీ యూజ్ చేయకండి. ఎప్పుడన్నా ఒకసారి బిర్యానీలకు ఏదైనా ఇంత చిటికెడు వేసుకుంటే మస్తు అవుతుంది. ఈ ప్రతిదానికి కలర్లు వేసుకోకండి, మంచిది కాదు. ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్. ఎప్పుడైనా బయట తింటే ఇట్స్ ఫైన్, కాకపోతే మళ్ళీ ఊకూకే తినొద్దు. కారం ఎక్కువేసినట్టు అనిపిస్తుంది కానీ నాకు తెలియదు, నాకు కారం ఇష్టం లేదు. చెప్పు జిమ్మి, ఏంటి రెచ్చిపోతున్నాను? పెద్ద పెద్ద ఊరు కుక్కలను తరుముతున్నావు. సో ఆ క్రీమీ సాస్ కోసము ఒక 4-5 గార్లిక్ వేసి ఈ 3 బాయిల్డ్ ఎగ్స్ వేసిన. ఓన్లీ వైట్స్ వేయాలి, యోక్ వేయొద్దు. అండ్ తర్వాత కొంచెం చీజ్ వేసిన. ఓకే, సో అది గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొంచెం మిల్క్ కూడా వేయాలి. వేసేసి ఇట్లా పేస్ట్ లాగా ఒక క్రీమ్ లాగా అవుతుంది. కొంచెం సాల్ట్ కూడా వేయాలి, నేను చూపించడం మర్చిపోయినా. సో 2 పీసులు తీసుకొని చేయాలి. కొంచెం అండ్ మూవ్ చేస్తున్నా. జరసేపు ఒక 2 నిమిషాలు పెట్టి తీద్దాం. ఇంకా ఆరిగాను రెడీ అయితే అయ్యింది. చూద్దాం ఎట్లుందో. కానీ నాకు నచ్చలే, గట్టిగా అనిపిస్తుంది, నాకు నచ్చలేదు. సో మాకు పిఫ్ఫా చికెన్ నచ్చలేదు, తీయగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా మేము అదే ఉంచి ఫ్రై చేసుకుంటున్నాం. కానీ ఒకసారి ట్రై చేసుకోండి, మీకు నచ్చవచ్చు. మేబీ వచ్చింది మా కుక్కకు. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే నాకు నచ్చలే ఇఫా చికెన్. ఏం ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, కారం కారం తినడం నచ్చుతుంది చికెన్లో అయినా ఏదైనా. సో అట్లాంటి వాళ్ళకు కొంచెం తక్కువ నచ్చవచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై వన్స్ అండ్ సీ హౌ యూ విల్ లైక్ ఆర్ నాట్. హ్యాపీ న్యూ ఇయర్. దిస్ ఇయర్ బ్రింగ్ యూ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్. అందరు మంచిగా హెల్దీగా, అందరు మంచిగా ఉండాలి, మంచిగా తినాలి అందరూ. అండ్ బాయ్.